పెరిగింది. కానీ ఇంతకంటే మెయిన్ రీజన్ ఏంది అంటే బ్యారేజ్ స్టోరేజ్ కెపాసిటీ. ఇందాక నేను చెప్పాను. 152 మీటర్స్ దగ్గర కడితే బ్యారేజ్ లైవ్ స్టోరేజ్ కెపాసిటీ 4 టీఎంసీ, +148 మీటర్స్ దగ్గర కడితే బ్యారేజ్ లైవ్ స్టోరేజ్ కెపాసిటీ 1 టీఎంసీ. అదే మేడిగడ్డ దగ్గర +100 మీటర్స్ లెవెల్లో కట్టుకుంటే బ్యారేజ్, ఇక్కడ లైవ్ స్టోరేజ్ కెపాసిటీ 12.63 టీఎంసీ, అప్రాక్సిమేట్గా 12 టీఎంసీ అనుకోండి. సరే 13 టీఎంసీ అని 12 టీఎంసీ వాట్ ఎవర్ ఇట్ మేబీ 12 టీఎంసీ అనుకోండి. సో ఈ బ్యారేజ్ స్టోరేజ్ కెపాసిటీ ఎలా అయింది, ఆ విధంగా ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తానని నేను మీకు చెప్తాను ఇప్పుడు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ తుమ్మిడిహెట్టి మేడిగడ్డ ఇక్కడ వేసుకుందాం. జస్ట్ వాటర్ ఇన్ఫ్లోస్ డే 1 డే 2 ఇట్లా వేసుకుందాము. ఇటు వాటర్ ఇన్ఫ్లోస్ వేసుకుందాము. అయితే ఇక్కడ నేను వాగుల వల్ల కొంచెం ఎక్కువ వాటర్ ఫ్లో వద్ది అని చెప్తున్నా కానీ సేమ్ అందాక ఇక్కడ తుమ్మిడిహెట్ట దగ్గర ఇన్ఫ్లోస్ మేడిగడ్డ దగ్గర ఇన్ఫ్లోస్ సేమే అనుకొని ఎంత వాటర్ డ్రా చేసుకోగలుగుతాము అనేది చూద్దాం అన్నమాట. జస్ట్ తుమ్మిడిహెట్టి 4 టీఎంసీ అంటే +152 మీటర్స్ దగ్గర ఉంటాయి. +152 మీటర్స్ హైట్ తోటి కడితే, అదే తుమ్మిడిహెట్టి 1 టీఎంసీ లైవ్ స్టోరేజ్ కెపాసిటీ +148 మీటర్స్ దగ్గర కడితే, జస్ట్ నేను ఫస్ట్ డే 1 రోజు ఒక 20 టీఎంసీ పెట్టి మిగతా అన్ని 0 పెట్టేస్తున్నా. 0 అప్ టు 10 డేస్ వేసుకుందాం. అలా ఇట్లా ఇన్ఫ్లో 0 వేసేసుకుందాము. ఫస్ట్ డే 20 వచ్చినప్పుడు మేడిగడ్డలో స్టోరేజ్ ఎంత 12 టీఎంసీ ఇక్కడ స్టోర్ చేసుకొని, ఇంకోటి విషయం చెప్తా. ఇక్కడ వాటర్ పంపింగ్ కెపాసిటీ ఉంది కదా, ఈ వాటర్ పంపింగ్ కెపాసిటీ ఇక్కడ 1.9 టీఎంసీ పర్ డే, ఇక్కడనేమో 3.3 టీఎంసీ పర్ డే. అందాక మొత్తం 3 టీఎంసీ పర్ డే అని అనుకుందాం. అంటే ఇక్కడ 3 టీఎంసీ పర్ డే అని అనుకుందాము, ఇక్కడ 3 టీఎంసీ పర్ డే అని అనుకుందాము. అనుకొని ఇక్కడ చేద్దాం. వచ్చిన 20 టీఎంసీలలో 12 టీఎంసీ స్టోర్ చేసుకొని మిగిలిన 3 టీఎంసీ వాటర్ డ్రాల్. ఎంతెంత వాటర్ ఇప్పుడు ఈ సేమ్ ఇదే 20 టీఎంసీ ఈ మూడింటికి ఇన్ఫ్లో తుమ్మిడిహెట్ట దగ్గర +148 మీటర్స్ కట్టినా కానీ, తుమ్మిడిహెట్ట దగ్గర +150 మీటర్స్ కట్టినా కానీ, మేడిగడ్డ దగ్గర +100 మీటర్స్ కట్టినా కానీ నేను సేమ్ ఇన్ఫ్లోనే పెడుతున్నాను. ఫస్ట్ డే 20 టీఎంసీ వస్తుంది, నెక్స్ట్ డే మొత్తం 0 వచ్చేస్తుంది అని చెప్పేసి పెడుతున్నాను. ఇప్పుడు వచ్చిన 20 టీఎంసీలలో మేడిగడ్డలో ఒక 12 టీఎంసీలు స్టోర్ చేసుకొని మిగిలిన ఒక 3 టీఎంసీ ఏమో పంప్ చేసుకుంటారు ఇరిగేషన్ కోసం. మిగిలిన నీళ్ళని సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అదే తుమ్మిడిహెట్ట దగ్గర లైవ్ స్టోరేజ్ ఓన్లీ 4 టీఎంసీనే కదా, సో ఓన్లీ 4 టీఎంసీనే స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. ఒక 3 టీఎంసీ పంపింగ్ ఉంటుంది, మిగిలినంత సముద్రంలోకి దిగువకి వెళ్ళిపోతాయి. అదే తుమ్మిడిహెట్ట దగ్గర +148 మీటర్ దగ్గర +148 మీటర్స్ కట్టుకుంటే ఓన్లీ 1 టీఎంసీనే స్టోరేజ్ కెపాసిటీ కాబట్టి ఓన్లీ 1 టీఎంసీని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వాటర్ డ్రా 3 టీఎంసీ ఉంటుంది అనుకోండి. ఈ ఫస్ట్ డే ఎంత వాటర్ డ్రా చేస్తున్నా 3 సేమే. 20 టీఎంసీ ఇన్ఫ్లో ఉంటే 3 సేమే, 3 టీఎంసీ. కానీ ఇప్పటి నుంచి ఉంటుంది అసలు స్టోరీ. సెకండ్ డే 2లో ఇన్ఫ్లో 0. మేడిగడ్డ దగ్గర 12 టీఎంసీ స్టోర్ చేసుకున్నాం కదా, ఈరోజు 3 టీఎంసీ వాడుకున్నాక రిమైనింగ్ స్టోరేజ్ 9 టీఎంసీ. ఈరోజు ఇప్పుడు తుమ్మిడిహెట్ట దగ్గర +152 కట్టుకున్నప్పుడు ఈరోజు 3 టీఎంసీ వాడుకున్నాక మిగిలిన స్టోరేజ్ 1 టీఎంసీ. ఇదే తుమ్మిడిహెట్టి ఇక్కడ 1 టీఎంసీ కట్టుకున్నప్పుడు ఇక్కడ 3 టీఎంసీ కావాలి, కానీ ఇక్కడ ఉన్నది 1 టీఎంసీనే, ఇన్ఫ్లో ఏం లేదు. ఇప్పుడు ఎంత వచ్చేది ఓన్లీ 1 టీఎంసీనే డ్రా చేసుకోగలుగుతాము. సో ఇక్కడ వచ్చిన తేడా. నెక్స్ట్ ఇప్పుడు తుమ్మిడిహెట్ట +152 మీటర్స్ దగ్గర కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నెక్స్ట్ మేడిగడ్డ మళ్ళీ ఇప్పుడు ఇంకా 6 టీఎంసీ స్టోరేజ్ ఉంటుంది, 3 టీఎంసీ డ్రా చేసుకుంటాము. ఇక్కడ 1 టీఎంసీ కూడా స్టోరేజ్ ఉంటుంది 0, ఇక్కడ 1 టీఎంసీని డ్రా చేసుకోగలుగుతాము. ఇక్కడ 0 టీఎంసీ, ఇక్కడ స్టోరేజ్ 0, వాటర్ డ్రాల్ కూడా 0. నెక్స్ట్ మళ్ళీ ఇది 0, ఇక్కడ ఇన్ఫ్లో 0 అని చెప్పే కదా, మళ్ళీ ఇన్ఫ్లో 0 పెట్టుకున్నాము. ఇక్కడ వాటర్ స్టోర్ 3 టీఎంసీ డ్రా చేసుకున్న తర్వాత మిగిలేదంతా జస్ట్ 3 టీఎంసీ.
అంటే వాటర్ డ్రాల్ 3 తీసుకున్న తర్వాత మిగిలేదు ఇంకా 3 టీఎంసీ ఉంటుంది. నెక్స్ట్ తుమ్మిడిహట్టి దగ్గర కూడా ప్లస్ 152 మీటర్స్ ఉన్నప్పుడు ఇక్కడ రిమైనింగ్ వాటర్ అంతా బ్యారేజ్ స్టోరేజ్ లేదు, నిన్ననే అయిపోయినాయి నీళ్ళు, అంటే ముందు రోజు నీళ్ళు అయిపోయినాయి కాబట్టి ఏం లేవు. సో వాటర్ తీసుకోవడానికి కూడా ఏం లేదు, ఇక్కడ కూడా నీళ్ళు లేవు, స్టోరేజ్ తీసుకోవడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే ఇన్ఫ్లోస్ 0 కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా 3 టీఎంసీ రిమైనింగ్ ఉంది, ఇన్ఫ్లోస్ ఏం లేవు, జస్ట్ ఇక్కడ 0 అయిపోద్ది. ఈరోజు 3 టీఎంసీ తీసుకుంటే ఈరోజు 0 అయిపోద్ది. ఇక ఇక్కడ కూడా స్టోరేజ్ 0 అయిపోద్ది, ఇక 0 మొత్తం ఇవన్నీ 0. సో ఇప్పుడు చూడండి, ఇంకా ఇన్ఫ్లోస్ నేను 10 డేస్ వరకు 0 పెట్టా. అయితే మరీ ఇంత ఇన్కన్సిస్టెన్సీ ఉండదు రివర్లో. కానీ నేను ఇక్కడ మరి ఏదో ఆర్బిటరీగా ఇక్కడ 10 ఇంకోటి 5 ఇక్కడ 2 వేసుకుంటూ పోతే నేను చెప్పే లోపల మీరు నా వీడియో వదిలేసి వెళ్ళిపోతారు అవన్నీ చెప్పేస్తే. సో అందుకనే చూడండి, ఇక వాటర్ డ్రాల్ మిగతా 10 డేస్ వరకు ఏముండదు, ఇక్కడ 0 0 0 0 అంతా అన్ని జీరోస్ అయిపోతాయి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఎంత వాటర్ డ్రా చేసుకుంటున్నాం మనం, మొత్తం 5 డేస్ 3 టీఎంసీ డ్రా చేసుకున్నాం. ఎంత 15 టీఎంసీ, 10 డేస్లలో 15 టీఎంసీ డ్రా చేసుకున్నాం మేడిగడ్డ దగ్గర ప్లస్ 100 మీటర్స్ కట్టినాం కాబట్టి. అదే తుమ్మిడిహట్టి దగ్గర ప్లస్ 152 మీటర్స్ కట్టేసి ఉంటే ఎంత వాటర్ రాసుకునేటోళ్ళము, 3 టీఎంసీ ప్లస్ 1 టీఎంసీ, ఓన్లీ 7 టీఎంసీ మాత్రమే డ్రా చేసుకోగలిగేటోళ్ళం. నెక్స్ట్ ఈ తుమ్మిడిహట్టి దగ్గర ప్లస్ 148 మీటర్స్ కట్టుకుని ఉంటే ఇక్కడ వాటర్ డ్రాల్ ఎంత ఉంటుంది అంటే ఓన్లీ 4 టీఎంసీ. సో ఇది అన్నమాట బ్యారేజ్ కెపాసిటీ ఏం చేస్తుంది అంటే, మనకు ఒక రోజు ఎక్కువ నీళ్ళు వస్తాయి, ఆ రోజు ఎక్కువ వచ్చిన రోజు స్టోర్ చేసుకొని తక్కువ వచ్చిన రోజు మనం డ్రా చేసుకోవాలి కదా. అదే ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఎక్కువ వచ్చిన రోజుల్లో ఎక్కువ స్టోర్ చేసుకొని తక్కువ వచ్చిన రోజుల్లో ఎక్కువ డ్రా చేసుకోగలుగుతున్నాం. అదే ఇప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర ప్లస్ 150 మీటర్స్ కట్టినా కానీ ప్లస్ 148 మీటర్స్ కట్టినా కానీ ఎక్కువ వచ్చిన రోజుల్లో మనం ఎక్కువ స్టోర్ చేసుకోలేకపోతున్నాం, ఓన్లీ 4 టీఎంసీ, ఓన్లీ 1 టీఎంసీ. సో తర్వాత అందుకని తక్కువ వచ్చిన వాళ్ళు మనం ఏం డ్రా చేసుకోవడానికి మిగలట్లేవు. సో ఇదన్నమాట డిఫరెన్స్, బ్యారేజ్ స్టోరేజ్ పెట్టే డిఫరెన్స్ ఇది. అయితే